అయిపోయింది. 10 ఏళ్ళు మీరే అధికారంలో ఉన్నారు, అద్భుతమైన పరిపాలన అందించామని మీరు చెప్తా ఉన్నారు. అందించలేదని కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ వాళ్ళ వాదన వాళ్ళు వినిపిస్తూ ఉన్నారు. సరే, విషయం ఏంటంటే ఇప్పుడు పార్టీ ఫిరాయించిన వాళ్ళ మీద ఈ ఫిరాయింపుల చట్టం తీసుకొచ్చింది 1985లో రాజీవ్ గాంధీ గారు. ఆ ఇష్యూస్ అందరికీ తెలిసిన విషయమే. పార్టీ ఎవరైతే ఫిరాయించారో వాళ్ళందరూ కూడా రిజైన్ చేసి మళ్ళీ ఉప ఎన్నిక ద్వారా ఎవరు ఏ పార్టీలోకి వెళ్ళినా పర్లేదు, ఉప ఎన్నిక ద్వారా మీ యొక్క ఏంటిదని తెలుసుకోండి అని చెప్పేసి వాళ్ళ కేసులు వేయడం జరిగింది. దీని ఇష్యూ నడుస్తూ ఉంది. కానీ పాడి కౌశిక్ రెడ్డి గారు ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడడం ఇప్పుడు రాజకీయంగా చర్చాంశమైంది. సో మరి మీ పార్టీ తరపున మరి ఎమ్మెల్యే కాబట్టి మీరు ఏ విధంగా మరి ఆయన్ని వెనకేసుకొస్తారా, లేకపోతే నిజంగానే పార్టీలు ఎవరు తప్పు చేసినా అది అధిష్టానం ద్వారా జరగట్లేదు, అది ఎవరు పర్సనల్గా వాళ్ళు మాట్లాడుతున్నారా అంటారా? ఏం చెప్పాలనుకుంటున్నారు? విషయం అండి, యోయో టీవీ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు నమస్కారం. పాడి కౌశిక్ రెడ్డి గారు చేసినటువంటి స్టేట్మెంట్ ఇవాళ ఏదైతే షేర్లింగంపల్లి ఎమ్మెల్యేగా గాంధీ గారు ఉన్నారు, అరికపూడి గాంధీ గారు, ఆయన గెలిచినటువంటి పార్టీ బీఫామ్ ఎవరిచ్చారు? ఏ పార్టీ బీఫామ్ మీద మీరు ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నారు? మీరు ఉటావుటిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు మొదటి శిష్యుడో లేదా పెద్ద శిష్యుడో లేకపోతే తొలి శిష్యుడో ముఖ్యమంత్రి కాగానే చంద్రబాబు నాయుడుకి అనుచరుడైనటువంటి అరికపూడి గాంధీ గారు ఉటావుటిన పోయి ఆయనని కౌగులించుకొని కండువా కప్పించుకొని పార్టీ మారినటువంటి తీరు సభ్య సమాజం మొత్తం చూసింది. ఇవాళ ఇదే రేవంత్ రెడ్డి గారు ఎక్కడైనా కూడా దేశ చరిత్రలో మొత్తం కూడా రాహుల్ గాంధీ గారు భారత రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని వివిధ రాష్ట్రాలు తిరుగుతూ ప్రచారం చేస్తూ రాజ్యాంగం మొత్తం కూడా బీజేపీ అబాసుపాలు చేస్తుంది, రాజ్యాంగాన్ని కాపాడండి అని అడిగినటువంటి ఇదే రాహుల్ గాంధీ గారికి ఈ రేవంత్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు? ఇవాళ అదే కేంద్రంలో ఇదే పిఎస్సి పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి చైర్మన్గా 44 స్థానాలే వచ్చాయి 2014, 2016లో ఇదే కాంగ్రెస్ పార్టీకి. అయినప్పటికీ థామస్ గారికి ఇచ్చారు పిఎస్సి చైర్మన్గా, కాంగ్రెస్ పార్టీ నాయకుడికి. ఆ తర్వాత ఖర్గే గారికి ఇచ్చారు 2016 నుంచి 2018 వరకు. ఎట్ ప్రజెంట్ ఇప్పుడు 2024లో కేసీ వేణుగోపాల్ గారు పిఎస్సి చైర్మన్గా కొనసాగుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారేమో కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రతిపక్షంలో ఉండి ప్రతిపక్షాల హక్కులని తుక్కుతుంది బీజేపీ పార్టీ, హరిస్తుంది బీజేపీ పార్టీని కొట్లాడుతారు. ఇవాళ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాల హక్కులను తొక్కుతుంది, ప్రతిపక్షాల హక్కులను కాలరాస్తుంది అని చెప్పేసి ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా మేము ప్రశ్నిస్తే ఇది ఎందుకు చెల్లుబాటు కాదండి? ఇది ఎందుకు కొరకరానికి కొయ్య అవుతుందండి? మళ్ళీ ఏమడిగాడు పాడి కౌశిక్? మీరు పిఎస్సి చైర్మన్గా పబ్లిక్ అకౌంట్స్ కమిషన్ చైర్మన్గా ఎవరు నియమించారు? అది ప్రతిపక్షాలకు రావాల్సినటువంటి పదవి. మీరు మీ పార్టీ ఫిరాయించినటువంటి ఒక వలసదారుడికి ఏ విధంగా ఇస్తారు? ఈ వలసదారుడు అనేటువంటి గాంధీ బీఆర్ఎస్ పార్టీయా కాంగ్రెస్ పార్టీగా తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. సవాల్ విసురుతా ఉన్నాం, మీ యొక్క సభ్యత్వాన్ని రద్దు చేయమని అత్యున్నతమైన న్యాయస్థానం 4 వారాల గడువు పెట్టింది. మీరు తేలుస్తారా స్పీకర్ గారు, లేకపోతే మమ్మల్ని తేల్చమంటారా? ఇవాళ ఆర్టికల్ 260 అసెంబ్లీ రూల్స్ ప్రకారం పార్టీ ఫిరాయించినటువంటి వ్యక్తి తన సభ్యత్వాన్ని నిరూపించుకోవడం కోసం 4 వారాల గడువు ఇచ్చినటువంటి హైకోర్టు తీర్పును కూడా కాలరాస్తూ ఇవాళ రేవంత్ రెడ్డి గారు రాజ్యాంగాన్ని అబాసు పాలు చేస్తున్నమాట వాస్తవమా కాదా? ఇవాళ ఇదే కాంగ్రెస్ పార్టీలో గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి నాగం జనార్దన్ రెడ్డి గారికి పిఎస్సి చైర్మన్ పదవి ఇవ్వమని చెప్పేసి అడిగితే స్పీకర్గా ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారిని ససమీరా ఒప్పుకొనియకపోతే తర్వాత వారం రోజుల తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇది తరతరాలుగా 1956 నుంచి వస్తున్నటువంటి ఆచారం వ్యవహారం, ఇది పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేటువంటిది ఖచ్చితంగా ప్రతిపక్షాలకు ఇవ్వాల్సినటువంటి పదవి అని చెప్పేసి నాగం జనార్దన్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. మేము కూడా తొలి ప్రభుత్వంలో జానారెడ్డి గారికి ఇదే పిఎస్సి చైర్మన్ ఇచ్చాం. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టీడీపీ పార్టీ కావచ్చు, వాళ్ళ సిఎల్పీలను విలీనం చేసుకున్న తరుణంలో ఎంఐఎం అధినేత అయినటువంటి అక్బరుద్దీన్ గారికి ఈ పదవిని ఇచ్చాం. మేము ఇప్పుడు ఏమడిగామండి? కౌశిక్ గారు ఏమడిగినరు? ఎందుకు అంత భుజాలు తడుముకుంటున్నారు? గుమ్మడికాయ దొంగెవడంటే గాంధీ గారు తన అస్తిత్వాన్ని ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇచ్చినటువంటి పదవికి రుణం తీర్చుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ దేశంలో రాజ్యాంగాన్ని అబాసు పాలు చేసింది కాంగ్రెస్ పార్టీ, చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ వాళ్ళు చేసినటువంటి అన్యాయం, ఈ అయారాం గయారాం వ్యవస్థకు నాంది పలికిందే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఈ గాంధీ తన సభ్యత్వం సంబంధించినటువంటి విశ్వసనీయతను నిరూపించుకునేటువంటి సమయం ఆసన్నమైంది. అందులో భాగంగానే పాడి కౌశిక్ ప్రశ్నించిండు, నువ్వు బీఆర్ఎస్ పార్టీ అయితే నీ ఇంటికి వస్తా,
నీకు ఇంటికాడ నీతో పాటు భోజనం చేస్తా, నీకు పార్టీ కండువా కప్తా, నిన్ను తీసుకుపోయి భవన్లో ప్రెస్ మీట్ పెట్టిస్తా, టీఆర్ఎస్ భవన్లో, బీఆర్ఎస్ భవన్లో. ఆ తర్వాత పార్టీ అధినేత అనేటువంటి కేసీఆర్ని కల్పిస్తా, నువ్వు ఏ పార్టీ తెలుసుకో అన్నాడు. ఇవాళ కూడా సిగ్గు శరం లేకుండా అరికెపూడి గాంధీ గారు ఏమంటున్నారండి, నేను బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేనే, నన్ను కేసీఆర్ గారో కేటీఆర్ గారో వర్కింగ్ ప్రెసిడెంట్గా వచ్చి కండవాప్తే కప్పించుకుంటా, పాడి కౌశిక్ ఎవరు అంటా ఉన్నాడు. ఇదే బీఆర్ఎస్ పార్టీ కదా అరికెపూడి గాంధీ గారిని రెండోసారి ఎన్నికైన తర్వాత విప్పుగా అధికారం ఇచ్చింది. ఒక పార్టీ ప్రతినిధిగా సహచర ఎమ్మెల్యేగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా కేసు వేసినటువంటి ఒక న్యాయాన్ని బ్రతికిస్తున్నటువంటి వ్యక్తిగా పాడి కౌశిక్ నీ శీల పరీక్ష పెడతా ఉన్నాడు. నిన్ను నిరూపించుకోమంటారు, నువ్వు ఏ పార్టీ నుంచి గెలిచావు, నీవు ఏ విధంగా అర్హత పొందినావు. నువ్వు ముఖ్యమంత్రి చేతులతో స్వయంగా శాస్త్రాలతో కాంగ్రెస్ పార్టీ 3 రంగుల జెండాని కప్పుకున్నావు కదా, కండువాని కప్పుకున్నావు కదా. ఇవాళ ఏ విధంగా నువ్వు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిని కాను అని నువ్వు చెప్పుకునే ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఇవాళ ఇదే ఒక విషయం అన్నాడు పాడి కౌశిక్. మీరు అన్నారు ఇంతకుముందు ఆంధ్ర తెలంగాణ అనేటువంటి విభజన పరమైనటువంటి ఎమోషనల్ బ్యాలెన్స్ని క్రియేట్ చేస్తూ ఉన్నారని. నేను అడుగుతా ఉన్నానండి, ఇవాళ మొన్న ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగినాయి కదా, తెలంగాణ ప్రాంతం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి గారిని ఒక ప్రాంతంలో పోటీ చేయమనండి, గెలుస్తాడా? తెలంగాణ ప్రాంత బిడ్డ ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఏ ప్రాంతంలో అయినా గెలుస్తాడా? ఇవాళ అరికెపూడి గాంధీ గారు కేవలం ఆంధ్ర ప్రాంత ఎమ్మెల్యేల ఓట్లతోనే గెలిచిండా, ప్రజల ఓట్లతోనే గెలిచిండా, తెలంగాణ ప్రజల ఓట్లు వేయలేదా? అంటున్నది ఏంటంటే తెలంగాణ ప్రాంత ప్రజలు మిమ్మల్ని గౌరవించిండ్రు, మీకు ఓట్లేసిండ్రు, మీకు సమున్నత స్థానం ఇచ్చి అసెంబ్లీకి పంపించారు. నువ్వు ఆంధ్రన తెలంగాణ అనే విషయాన్ని పక్కన పెడితే నువ్వు తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ ప్రజలకు జవాబుదారితనంగా ఉండాలి గాంధీ గారు. నువ్వు ఇవాళ నిజంగానే ఆ విభజన ఎమోషన్స్ని ముందుకు తీసుకొస్తే మీ ఉనికికే ప్రమాదం అని చెప్తా ఉన్నా. కానీ ఇక్కడ అందరూ సెటిలర్స్ ఉన్నటువంటి ప్రాంతం కదా, సో ఇక్కడ షేర్లింగంపల్లి సెటిలర్స్ సొంతం కాదు, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి పురిటి గడ్డ అది. తెలంగాణ ప్రాంత ప్రజల దగ్గరికి వచ్చినటువంటి సెటిలర్స్ అయినా, తెలంగాణ ప్రాంతంకి వచ్చినటువంటి ఆ ప్రాంతంలోనే పుట్టి పెరిగిన తెలంగాణ ప్రాంత ప్రజలైనా ప్రతి ఒక్కరు ఓట్లేస్తే నువ్వు గెలిచావు. ఇవాళ నువ్వు అరికెపూడి గాంధీ గారికి చెప్తా ఉన్నావు, నువ్వు నిజంగానే ఇదే విధంగా నేను అది ఇది అని చెప్పేసి మాట్లాడే ప్రయత్నం చేస్తే రేపు జరగబోయే ఎన్నికలే కావచ్చు, రేపు రాబోయే ఉప ఎన్నికల్లోనే ఖచ్చితంగా నువ్వు తెలంగాణ ప్రజల యొక్క ఆవేశానికి ఆక్రోశానికి లోను కావాల్సి వస్తుంది. ఉప ఎన్నికలు గ్యారెంటీ 100% ఉప ఎన్నికలు రాబోతా ఉన్నాయి రవి గారు. నేను చెప్తా ఉన్నా, ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిఎస్సి చైర్మన్ పదవి ఎవరికి ఇచ్చిర్రు అంటే అసలు ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు, రాజ్యాంగం మీద అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ ప్రతిపక్షాలకు ఇవ్వాల్సినటువంటి దాన్ని నేను ఎన్నికలు పెట్టి లోపల ఇంటర్నల్ గా ఎన్నికలు జరిగినాయి అంటా ఉన్నాడు. అసలు 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏ ఒక్క ఎమ్మెల్యే ఆ ఎన్నికల్లో పాల్గొనకుండానే పిఎస్సి చైర్మన్ నువ్వు ఏ విధంగా ప్రకటించినావు? ఇవాళ నువ్వు చిట్చాట్లోనేమో లోపల అసెంబ్లీలో ఎన్నికలు జరిగినాయి, మేము పిఎస్సి చైర్మన్ గా గాంధీ గారిని ఎన్నుకున్నాం, అందరూ ఓట్లేసిర్రు అంటా ఉన్నాడు. అవగాహన లోపంతో, అవగాహన రాహిత్యంతో ఇవాళ ముఖ్యమంత్రి రాజ్యాంగాన్ని అబాసుపాలు చేస్తా ఉన్నాడు. ఇవాళ తెలంగాణ ప్రజలని విచ్ఛిన్నం చేయాలనే ప్రయత్నం చేస్తాను. ఇదే అరికెపూడి గాంధీ గారు వందలాది వాహనాలలో పాడి కౌశిక్ గారికి దాడి చేయడానికి వెళ్తాడు. ఏ ఒక్క పోలీసు బారికేడ్లు అడ్డం పడై ఆయనని నిర్వహించేటువంటి ప్రయత్నం చేయరు. కానీ పాడి కౌశిక్ని గృహ నిర్బంధం చేస్తారు, ఆయనని ఇంట్లో నుంచి బయటకు రాకుండా కట్టడి చేస్తారు. మీ ఎమ్మెల్యేకు మాత్రం నీకు అత్తాసు పలికిండని నీ పార్టీ కండువా కప్పుకోవడం చెప్పేసి ఆయనకు స్వేచ్ఛనిచ్చి ఆయన ఇంటి మీద కోడిగుడ్ల దాడి, రాళ్ల దాడి, టమాటాల దాడి చేపిస్తాం. ఇవాళ అదే పాడి కౌశిక్ ఇంట్లో తన మామ సర్జరీ చేసుకున్నాడు, హార్ట్ సర్జరీ చేసుకుని పాడి కౌశిక్ రెడ్డి గారు కూడా దాదాపు ఒక 100 వెహికల్స్ వెళ్ళి ఆయన ఇంటి మీద కూడా దాడి చేస్తారు. ఇప్పుడు మీరు వాళ్ళు చేశారు రవి గారు, పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి గాంధీ గారి ఇల్లు ఎంత దూరమో గాంధీ గారి ఇంటికి పాడి కౌశిక్ ఇల్లు కూడా అంతే దూరం. నువ్వు వాహనాల్లో వస్తే ఆయన పాదయాత్ర చేసుకుంటున్నాడు. పాడి కౌశిక్ కూడా ఒక ప్రజాప్రతినిధి, తెలంగాణ ప్రాంతంలో బలమైనటువంటి పార్టీ ప్రతినిధిగా ఉన్నాడు. కాబట్టి ఆయన కూడా ఇవాళ చెప్పిండు, నువ్వు నా ఇంటికి వచ్చి రాళ్ల దాడి చేసినావు కదా, అయినా నేను నీ దగ్గరికి వచ్చి రాళ్ల దాడికి రావట్లేదు. నువ్వు భోజనాలు పెడతాను కుర్చీలు వేసినావు కదా, నువ్వు పెట్టినటువంటి భోజనాలు దీని మా టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి ఒప్పుకుంటున్నావు కదా, నువ్వే నేను టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే అని అరికెపూడి గాంధీ చెప్తా ఉన్నాడు. అదే పార్టీ నుంచి గెలిచాను నేను, అదే పార్టీ నుంచి నేను ఉంటున్నావు కదా. ఒక పార్టీ ప్రతినిధిగా నీ దగ్గరికి వస్తున్నా, ఒక సహచర ఎమ్మెల్యేగా నీ దగ్గరికి వస్తున్నా, నిన్ను తీసుకెళ్లి
మా ఇంటికాడ భోజనం పెట్టి పార్టీ ఆఫీస్ భవన్కు తీసుకెళ్లి ప్రెస్ మీట్ పెట్టి రైట్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కల్పిస్తా అన్నాడు. తప్పేముందండి దీంట్లో? ఎందుకు ఇలా భుజాలు తడుపుకుంటా ఉన్నావు? ఎందుకు రేవంత్ రెడ్డి గారి మెప్పు పొందడం కోసం ఎగిసెక్సి పడతా ఉన్నావు? ఇప్పుడు చెప్తా ఉన్నాం. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఈ రకమైనటువంటి కామెంట్లు చేయడం కూడా అంటే కేసీఆర్ గారి దృష్టిలో పడాలనా? ఒకటండి, ఇప్పుడు ఇప్పుడు చీరలు పువ్వులు గాజులు ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్? రవి గారు, నేనేమంటాను, వ్యక్తిగత విమర్శలకు, వ్యక్తిగత సెల్ఫ్ ఎక్స్పోజర్ కోసం గుర్తింపు పాకులాడేటువంటి వ్యక్తిగత ఉన్నటువంటి విషయాలు వేరు. పార్టీ పరమైన నిర్ణయాల విషయాలు నేను ఒక పార్టీ ప్రతినిధిగా మాట్లాడుతున్నప్పుడు అరికపూడి గాంధీ 100% బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనా తను తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వు నిజంగానే చిత్తశుద్ధి ఉండి నువ్వు రాజ్యాంగం మీద గౌరవం ఉంటే బీఫామ్ తీసుకొని ప్రజల సమ్మతితో ప్రజల ఓటుతో గెలిచేటువంటి వాడు కాబట్టి ఏ పార్టీ బీఫామ్ మీద నువ్వు గెలిచావు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పుణ్యమాని నీకు రెండోసారి కూడా నీ మీద ఎంత వ్యతిరేకత ఉన్నా, నీ మీద ఎంత ఇవ్వద్దు అని చెప్పేసి ఎన్ని ఫిర్యాదులు వచ్చినా మళ్ళీ నిన్ను విశ్వసించి నమ్మి నీకు టికెట్ ఇచ్చి నేను గెలిపిస్తే, నిన్ను విప్పుగా నియమిస్తే, రెండోసారి నిన్ను విప్పుగా నియమిస్తే నువ్వేం చేసినావు? తల్లి పాలు తాగి రొమ్ము గుద్ది పారిపోయి వాళ్ళ రేవంత్ రెడ్డి సంకన చేరినావు. కాబట్టే కౌశిక్ రెడ్డి వాళ్ళ ప్రశ్నిస్తా ఉన్నాడు, నువ్వు ఎవరి ప్రతినిధివి? కానీ గతంలో సార్ మీరు మళ్ళీ ఈ టాపిక్ మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. గంధంరావులు గారు, ఏంటి నిజంగానే మరి ఈరోజు ఇలా జరుగుతున్న ఈ అంశాలని మీరు గమనిస్తూ ఉన్నారు. సో మరి ఏంటి నిజంగా పాడి కౌశిక్ రెడ్డి గారు నిజంగానే ఆయన ఈ కామెంట్లకి మీరు దానికి నిబద్ధతగా ఉండి కట్టుబడి